ఈరోజు మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆర్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ డ్యూ టు ఇన్ఫైనైట్ వాల్యూమ్ ఆఫ్ ఛార్జ్ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు వాల్యూమ్ అంటే మనం దేన్ని ఊహించుకోవాలంటే కోను ప్లస్ వాల్యూమ్ రెండు కలిపి ఉన్నది స్పీరే. ఒక కండక్టర్ ఏదైనా తీసుకున్నాం అనుకోండి, ఇన్సైడ్ ఒక లేయరు, అవుట్ సైడ్ ఒక లేయరు ఇలా ఉంటుంది. సో ఇన్సైడ్ ఉన్న లేయరు సెంటర్ పాయింట్ నుంచి దాని ఛార్జ్ డిస్ప్లేస్ అవుతున్నప్పుడు ఈ ఇన్సైడ్ లేయర్లో దాన్ని వాల్యూ ఆర్ అనుకుంటే, అవుట్ సైడ్ లేయర్లో దీని వాల్యూ ఏ అనుకుంటే, ఇది ఆర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఏ అన్నట్టు. అలాగే రివర్స్లో ఇది ఏ ఇది ఆర్ అయితే ఆర్ ఈజ్ గ్రేటర్ దెన్ అవుతుంది. అంటే ఒక స్పియర్, కన్సిడర్ ఏ స్పియర్ రేడియస్ ఏ విత్ ఛార్జ్ డెన్సిటీ, యూనిఫామ్ ఛార్జ్ డెన్సిటీ మొత్తం టోటల్గా ఉన్నది విత్ రోవి యూనిఫామ్ ఛార్జ్. ఓకే, సో టు ఫైండ్ d bar at r is less than a case and r is greater than or equals to a case of this symmetric Gaussian spherical symmetric. ఓకే, సో దీనికి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తామనంటే, సో దీనికి d barని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ కేసు r is less than or equals to a తీసుకుందాం, కేసు 1. యాజువల్గా మనకు తెలుసు ఫార్ములా క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ డి బార్ డిఎస్. క్యూ అనేది ఏంటంటే దీని యొక్క ఛార్జ్ రోవి డివి అవుతుంది. సో క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ రోవి డివి అవుతుంది. సో హియర్ ఇన్ దిస్ ఈక్వేషన్ వీ కెన్ రైట్ యాజ్ ఇంటిగ్రల్ ఆఫ్ రోవి డివి ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ డి డిఎస్. ఓకే, ఇంటిగ్రల్ ఆఫ్ రోవి డివి అంటే ఇది యాక్చువల్గా త్రిబుల్ ఇంటిగ్రలే. వాల్యూమ్ అనేది స్పెరికల్కి వాల్యూమ్ అంటే ఏంటంటే మనకి ముందు పాయింట్స్ తీసుకుందాం. ఆర్ థీటా 5 అనేది పాయింట్స్, అప్పుడు డిఆర్ ఆర్ డి థీటా రో డి5 అనేది పాయింట్స్ కింద వస్తాయి. అప్పుడు వాల్యూమ్ ఇంటిగ్రల్కి ఏమేమి వస్తాయంటే ఇంటిగ్రల్ ఆఫ్ ఆర్ డిఆర్, ఇంటిగ్రల్ ఆఫ్ రో అంటే ఆర్ సైన్ థీటా కదా, ఇక్కడ ఆర్ స్క్వేర్ డిఆర్ వస్తుంది, ఇక్కడ సైన్ థీటా డి థీటా వస్తుంది, అప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ డి5 వస్తుంది. సో దీన్ని ఈ విధంగా మీరు రాయొచ్చు. రోవి అంటే ఆర్ సైన్ థీటా, ఇదేమో ఆర్ డి థీటా, ఇదేమో డిఆర్. సో ఆర్ డి థీటా దీన్ని అంతటినీ కలిపి ఆర్ స్క్వేర్ సైన్ థీటా డి థీటా డి5. సో డి5కి ఒక ఇంటిగ్రల్ రాసాం, ఆర్ సైన్ థీటా ఒక ఇంటిగ్రల్ రాసాం, ఆర్ స్క్వేర్ థీటాకి ఒక ఇంటిగ్రల్, ఆర్ స్క్వేర్ డిఆర్కి ఒక ఇంటిగ్రల్ రాసాం. సో దీన్ని ఈ విధంగా రాసేసాం. ఓకేనా, అలాగే ఇంటిగ్రల్ ఆఫ్ డి బార్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇలాగా డి బార్ని ఆర్ డైరెక్షన్లో ఏమవుతుందంటే డి బార్ ఈజ్ ఈక్వల్స్ టు డిఆర్ ఇంటూ ఏఆర్ బార్. ఓకే, సో డిఆర్ ఇంటూ ఏఆర్ బార్. డిఎస్ అంటే ఏమవుతుంది అంటే స్పెరికల్ కాబట్టి ఏఆర్ బార్ డైరెక్షన్లో ఇది తీసేస్తే మిగతా పాయింట్స్ ఏంటంటే ఆర్ డి థీటా రో డి5, ఆర్ డి థీటా రో డి5. ఓకే, సో యాజువల్గా ఆర్ డి థీటా రో డి5 అంటే ఆర్ సైన్ థీటా డి5 ఇంటూ ఏఆర్ బార్. సో ఇది ఆర్ స్క్వేర్ సైన్ థీటా డి థీటా డి5 వస్తుంది. మనం దీనికి ఇంటిగ్రల్ ఆఫ్ డిఎస్ కింద ఫీల్ అయితే దీని వాల్యూ యాక్చువల్గా 4πr² వస్తుంది ఆఫ్ కోర్స్. దీన్ని ఇప్పుడు మనం డిఎస్ బదులు ఏం రాయొచ్చు అంటే ఆర్ స్క్వేర్ సైన్ థీటా డి థీటా డి5 ఇంటూ ఏఆర్ బార్ రాయొచ్చు. ఏఆర్ ఇంటూ ఏఆర్ 1 అవుతుంది. డిఆర్ని బయట తీసుకొస్తే ఆర్ స్క్వేర్ సైన్ థీటా డి థీటా డి5 వస్తుంది. దీన్ని డబుల్ ఇంటిగ్రల్ ఒకటి 5 ఈజ్ ఈక్వల్స్ టు 0 to 2π అప్లై చేస్తాం, థీటాకి 0 ఈజ్ ఈక్వల్స్ టు π అప్లై చేస్తాం. అప్పుడు ఇక్కడ డిఆర్ని బయటకు లాగుతాం, ఆర్ స్క్వేర్ని బయటకు లాగుతాం. టోటల్ యూనిట్ ఇంటిగ్రల్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0 to 2π డి5, థీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 to π సైన్ థీటా డి థీటా. దీన్ని అంతటినీ కలిపి 2 వచ్చేస్తుంది. ఓకే, ఇదంతా కలిపి 2, ఇది ఇంటిగ్రల్ ఆఫ్ డి5 అంటే 2, ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ థీటా డి థీటా అంటే ఇది 2, ఇదేమో 2π వస్తుంది, ఇదేమో 2 వస్తుంది. అప్పుడు టోటల్గా ఇది 4π అవుతుంది. ఇదేమో ఆర్ స్క్వేర్ 4πr² అవుతుంది. సో ఫైనల్గా ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎస్ అనేది ఏమవుతుంది అని అంటే, సో ఫైనల్గా ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎస్ అనేది ఏమవుతుందంటే 4πr² అవుతుంది. ఓకే, సో ఫైనల్గా సో ఈ ఈక్వేషన్ ఏమవుతుంది అని అంటే ఈ పాయింట్ ఇదంతా ఏమవుతుందంటే డిఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ 4π అవుతుంది. అప్పుడు దీన్ని డిఆర్ ఇంటూ 4πr² అని రాయొచ్చు. ఈ రైట్ సైడ్ ఉన్నది, లెఫ్ట్ సైడ్ ఉన్నది చూద్దాం. దీనికి ఆర్ స్క్వేర్ డిఆర్ అంటే r³/3 అవుతుంది.
ఇది ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ థీటా అంటే సైన్ థీటా డి థీటా అంటే 2 అవుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ d5 అంటే 2π అవుతుంది. అప్పుడు 4π అవుతుంది ఇది. ఓకే, r³/3 × 4π. సో ఈ 4πని 4π క్యాన్సిల్ అయిపోద్ది. ఈ r² 6 టైమ్స్ పోద్ది. అప్పుడు మనకి ఏం మిగులుతుందంటే r/3 dr ఇంటూ ఈ రోవి కాన్స్టెంట్ ఇక్కడ బయటకు వస్తుంది. అప్పుడు ఇది ఇక్కడ రోవి ఇంటూ r/3 dr అవుతుంది. సో దిస్ ఈజ్ dr. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే dr రోవి ఇంటూ r/3. దీన్ని మనం dr ఇంటూ ar కింద రాసుకుంటే రోవి ఇంటూ r ఇంటూ ar/3. dr ఇంటూ ar అంటే d బార్ రోవి ఇంటూ r ఇంటూ ar/3. సో ఈ విధంగా d బార్ని రాయొచ్చు. దీన్ని బట్టి మనం ఈ బార్ని రాయాలంటే ఏం రాయొచ్చు? ఈ బార్ d బార్ అంటే ε0 కాబట్టి ఈ బార్ రోవి ఇంటూ రోవి ఇంటూ r ఇంటూ ar/3 ఇంటూ ε0. సో ఈ విధంగా మీరు ఈ బార్ని ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే r ఈజ్ గ్రేటర్ దాన్ a ఉన్న కేసుని అబ్జర్వ్ చేద్దాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే q ఇంటిగ్రల్ ఆఫ్ d బార్ డాట్ ds బార్లో ఇది ఈక్వేషన్ ఫస్ట్ అయితే q గురించి కూడా సబ్మిట్ చేసేయాలి. q ఇంటిగ్రల్ ఆఫ్ రోవి డివి ఇటువైపు, ఇది ఇంటిగ్రల్ ఆఫ్ ఇదేమో స్మాల్ స్క్వేర్, ఇదేమో బిగ్ స్క్వేర్, ఇదేమో a అవుతుంది, ఇదేమో r అవుతుంది. అప్పుడు d బార్ dr ఇంటూ ar బార్ ds ఏమవుతుంది? ds ఇక్కడ ds r² sin θ d θ d5 r² sin θ d θ d5 ఇంటూ ar బార్. సో dr బయట తీసుకొస్తాం, ar అంటే r 1 అయిపోద్ది, r² కూడా బయట తీసుకొద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin θ d θ. ఇప్పుడు θ 0 to π, ఇంటిగ్రేషన్ ఆఫ్ d5 0 to 2π అండ్ d5. సో dr ఇంటూ r² ఇంటూ 4π రోవి dv. ఓకే, సో dv అంటే మనకు ఆల్రెడీ తెలుసు, మనకు పాయింట్స్ r θ 5 కదా. సో ఇక్కడ dr rd θ రో d5. సో dv అంటే ఇవన్నీ కలిపేసి రాయాలి కాబట్టి రోవి బయట తీసుకొస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ dv dr ఇంటూ rd θ ఇంటూ r² sin θ d5. ఓకే, సో ఇప్పుడు దీన్ని రోవి ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ r² dr ఇంటిగ్రేషన్ ఆఫ్ sin θ d θ ఇంటిగ్రేషన్ ఆఫ్ d5 ఇలా రాసేయచ్చు, ఎందుకంటే రోవి అంటే త్రిబుల్ ఇంటిగ్రల్ కాబట్టి. ఓకే, సో దీని వాల్యూని మనం r³ దీని వాల్యూని మనం ఎలా రాయొచ్చు అంటే లిమిట్స్. ఇప్పుడు మనం లిమిట్స్ రాస్తే ఇది a ఇది r 0, r a, ఎందుకంటే r ఈజ్ మచ్ గ్రేటర్ దెన్ అన్నాం కాబట్టి. అలాగే θ 0 to π, అలాగే φ 0 to 2π. సో ఇదేమో 2π అయిపోద్ది, ఇదేమో 2 అయిపోద్ది, ఇదేమో a³ 3 ఇంటూ రోవి అవుతుంది. ఓకే, సో ఫైనల్గా ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఆఫ్టర్ సబ్స్టిట్యూషన్ దిస్ వాల్యూ ఇస్ రోవి ఇంటూ a³ 3 రోవి ఇంటూ a³ 3 ఇంటూ 4π ఈజ్ dr ఇంటూ 4π r². ఓకే, 4π క్యాన్సిల్, అప్పుడు dr ఈజ్ రోవి ఇంటూ a³ 3. సో దెర్ఫోర్ dr ఇంటూ ar బార్ ఈజ్ రోవి ఇంటూ a³ ఇంటూ ar బార్ 3. దెర్ఫోర్ d బార్ ఈజ్ రోవి ఇంటూ a³ ఇంటూ ar బార్ 3. ఫ్రమ్ దిస్ e బార్ ఈజ్ రోవి ఇంటూ a³ ఇంటూ ar బార్ 3 ε0 బికాస్ d బార్ ఈజ్ e బార్ ఇంటూ ε0 ఆర్ ε0 ఇంటూ e బార్. సో ఈ విధంగా ఈ బార్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఈ రెండు కేసెస్ వాల్యూమ్ ఛార్జ్ని ఐడెంటిఫై చేయడానికి బోత్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అండ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీకి ఉపయోగపడుతుంది.